పైకి మంచివాడుగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చుగాని దేవుడికి తెలియకుండా ఉంటుందా? పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది. బాహ్యంలో చూస్తే గురి కుదరదు. ఫలితం శూన్యం. అడవిలో తిరిగినా, ఆకాశంలో చూచినా, తీర్థయాత్రలు చేసినా శివుడు దొరకడు. శరీరాన్ని, మనస్సును శుద్ధిచేసి అందులోనే పరమాత్మను చూడాలి. మనస్సును నిలకడగా నిలిపి ఆనందపరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేకపోవడం వలన మనిషి చెడిపోతాడు. పాడుతూ పాడుతూ ఉంటే రాగం మెరుగ్గా వస్తుంది. తింటూ తింటూ ఉంటే వేప కూడా తీయగా అనిపిస్తుంది. సాధన వల్ల పనులు సాధ్యపడుతాయి. పెద్దదైన కొండ అద్దంలో కొంచెంగానే కనిపించినట్లుగా వీలుకాని చోట గొప్పవాళ్లం అని చెప్పుకోకూడదు. అక్కడ చిన్నతనం వచ్చినా అవమానమైందని భావించనక్కరలేదు. దానాలలోకెల్లా అన్నదానం గొప్పది. తల్లిదండ్రుల కంటే గొప్పవారు లేరు. అలాగే గురువును మించినవారెవరూ లేరు. హరిహరాదులకు కూడా అప్పు చేయడం రోత, తప్పు మాట్లాడ్డం రోత, తాకట్టు పెట్టడం రోత. అప్పు చేయనివాడే గొప్ప సంపదగలవాడు. తప్పు చేయనివాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది. చెప్పు రుచిమరిగిన కుక్కకు చెరుకుతీపి రుచించినట్లుగా నీచునికి అధికారమిస్తే గొప్పవాళ్లని తొలగిస్తాడు. ఐహిక అనగా ఈ లోక సంబంధమైన అల్పసుఖాలకు ఆశపడడం వల్ల అవి దుఃఖాన్ని కలుగచేస్తాయి, బాధ నుండి విముక్తిని కలుగచేయలేవు. పరసుఖాన్ని ఆశించడం వల్ల బాధా విముక్తుడవుతాడు. ఇది జీవిత పరమార్థమని తెలుసుకోలేకపోతున్నాడు. నీచుడు డాంబికంగా మాట్లాడుతూ ఉంటాడు. సజ్జనుడు ప్రశాంతంగా మెల్లగా మాట్లాడుతాడు. కంచుమ్రోగినట్లు బంగారం మ్రోగదు కదా. శరీరాన్ని, మనస్సును నిశ్చలంగా యోగసిద్ధిలో నిలిపినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. అందరిలో తనలో అందర్నీ చూడగలడు. ఆత్మశుద్ధిలేని ఆచారాలు, కుండశుద్ధిలేని వంటకాలు ఎలా పనికిరావో చిత్తశుద్ధిలేని శివపూజలు కూడా ప్రయోజనం లేనివే. భార్యవైపువారు ఆత్మీయులవుతారు. తల్లివైపువారు అంతంత మాత్రమే. తండ్రివైపువారు పగవారవుతారు. తెలిసిన వారికి భార్యాపిల్లలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, చివరికి తాను కూడా మాయే. ఈ శరీరం పాడుగాను ఈ మాయ ఏమీ తెలుసుకోనియదు కదా. ఆశ కంటే దుఃఖం వేరే లేదు. చూపు నిలిపితే సుఖం లభిస్తుంది. మనసు నిలిపితే ముక్తి లభిస్తుంది. అంటే మనసులోని కోరికలు అదుపులో ఉంచకుండా ముక్తి దొరకదు. మురికి కుండలోని తిండి కోసం ఈగలు ముసురుకున్నట్లు ఆయుష్షు ఉన్నన్ని రోజులు మనిషి ఆశతో తిరుగుతూ ఉంటాడు. భ్రాంతిని వదలలేడు. ఆశలుడిగితే బంధాలు తొలగిపోతాయి. బంధాలు తొలగితే ముని అవుతాడు. ముని అయిన వానికి మోహం తొలగిపోతుంది. తాను సంపాదించిన ఇంటిలోని ధనాన్ని తనదని అనుకుంటూ భూమిలో దాచిపెడతాడు. తాను చనిపోతూ తన వెంట చిల్లిగవ్వ కూడా రాదని తెలుసుకోలేడు. ఇంద్రియాలు లాగుతూ ఉంటే వెర్రమనిషి శివుని కోసం వెతకడం వీలుకాదు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని శివుణ్ణి చూడాలి. దాత వద్ద లోభి ఉంటే చావనైనా చేస్తాడుగాని దానం సాగనీయడు. గచ్చపెద ఉన్న కల్పవృక్షం నీడకు ఎవరూ చేరుకోజాలరు. కష్టం వచ్చినప్పుడు శివుని తలచి, సుఖపడేటప్పుడు దైవాన్ని తలచకుండా ఉంటే ఈశ్వరుడు కరుణించడు. సుఖ దుఃఖాలకు అతీతంగా మనస్సును నిలపాలి. ఇల్లు విడిచి, భార్యను వదలి, కామానికి గొళ్ళెం వేసి, తిండి నీళ్లు మాని ఒంటరిగా ఉన్నంత మాత్రాన తత్వం అలవడదు. చెరుకుకు తుద వెన్నుపుట్టి చెరుకులోని తీపిని నాశనం చేసినట్లు మంచివానికి మూర్ఖుడు పుట్టి వాని వంశాన్నే చెరుస్తాడు. ఉన్నచోటు విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది. ఉప్పు, కర్పూరం ఒక్కలాగే కనిపిస్తాయి. రుచులు వేరువేరుగా ఉంటాయి. మనుషులందరూ ఒకే విధంగా కనిపించినా అందులో మంచివారు వేరు. పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్న నలుపు పోని విధంగా ఎంత చదివినా, ఎన్ని నేర్చినా హీనుడు తన నీచ గుణాలు మానడు. ఒక ఎద్దుకు 1 ఏడాది నేర్పిస్తే ఏదైనా మనం చెప్పినట్లు తెలుసుకొని సేద్యానికి ఉపయోగపడుతుంది. 30 ఏండ్లు చెప్పినా మూర్ఖుడు తెలుసుకోలేడు. ఎన్ని శరీరాలైనా చావును తప్పించుకోలేవు. చావును గెలవలేని ఎరుక వృథా. దొంగ ఇల్లిల్లు దూరి వస్తూ ఉన్నట్లు జీవుడు పుడుతుగడుతూ ఉంటాడు. మోక్షం మాత్రం దొరకదు. ఎరుకకు మించిన సుఖం ఏ లోకంలోనూ లేదు. అయినా ఆ ఎరుకను తెలుసుకోవాలనే ఆలోచన ఎవరికీ లేదు.
ఎరుకకు సాటి ఎరుక ఎరుకయే. అదే తత్వం. బ్రహ్మం గూర్చి ఎరుక లేనివాడు అనేక జన్మలు చస్తూ పుడుతూ ఉంటాడు. ఎరుకను కూడా మరచిపోయే చోటు ఒకటుంది. అదే బ్రహ్మం. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. తిరిగి గిట్టేటప్పుడు ఏమీ తీసుకొని పోలేడు. వాడు సంపాదించిన ధనం ఎక్కడికి పోతున్నదో, వాడెక్కడికి పోతున్నాడో తెలియకున్నాడు. ఒళ్లంతా బూడిద పూసుకొని జడలు ధరించినంత మాత్రాన ప్రభువుకైనా ముక్తిరాదు. ఇంటి జాగ్రత్త కోసం పుల్లల తడికే బిగించినంత మాత్రాన అది తలుపు కాదు. బాహ్య వేషాల వల్ల ముక్తిరాదు. ఎత్తులావు ఉండి గడ్డం పొడుగ్గా ఉన్నంత మాత్రాన దానగుణం లేకుండా దాత కాలేడు. వేషాన్ని బట్టి దాత గుణం నిర్ణయించలేము. ఎంత పెద్ద గేదె అయినా ఏనుగుతో సమానం కాదు. గేదె మూర్ఖమైనది, ఏనుగు తెలివిగలది. ఓర్పులేని భార్య వల్ల, బుద్ధిలేని బిడ్డ వల్ల ఫలం లేదు. మంచి గుణాన్ని, వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. కంకుభట్టు పేరుతో కాషాయం ధరించి తనకు తానుగా చక్రవర్తి అయిన ధర్మరాజు, విరాటరాజు కొలువులో చేరాడు. కాలం కర్మం ఎలా నడుస్తూ ఉందో కనిపెట్టగలగాలి. చూసి చూడనట్లు, విని విననట్లు నోరు మెదపకుండా ధనవంతుడుంటాడు. అవి లోభితనమనే సన్నిపాతజ్వర లక్షణాలని తెలుసుకోలేడు. గతంలో ఎంతో కాలం నుంచి ఈ నేలమీద బూడిదైన వారు తమకంటే తక్కువవారు కాదు. కంటికి మదం గప్పడం వల్ల మృత్యువును సమీపిస్తున్నామని తెలుసుకొనలేకున్నారు. చెడు కర్మలను, చెడు ఆలోచనలను తొలగద్రోసి నడవాలి. అప్పుడే తత్వం అంటుకొంటుంది. దీపం నూనెతో మండుతుందిగాని నువ్వులతో మండదు. సంపద ఉన్నప్పుడు కంటి కావరంతో దానం చేయాలని తెలుసుకోలేడు. ఆ సంపద లేనప్పుడు మొదలు పెట్టడానికే అసలు లేదు. కలిమిలేములు, మానసిక రుగ్మతలని తెలుసుకోలేడు. కాశీలోని గంగనీళ్లు రామేశ్వరానికి మోసి సముద్రంలో కలిపినంత మాత్రాన కాళ్ళు మొగం వాయడం తప్ప ఇహంలోనూ పరంలోనూ సుఖం దక్కదు. కుండను కుంభమంటారు, కొండను పర్వతమంటారు, ఉప్పును లవణమంటారు. భాషలు వేరైనప్పటికీ పరతత్వం ఒక్కటే. ఎంత గొప్పదైనను కుక్క సాత్వికమైన గోవు కాలేదు. భయపడి పరుగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ తొండంగల ఏనుగు కాలేదు. అలాగే పిసినిగొట్టు దాత కాలేడు. పిక్కబట్టి పీకడం మాత్రమే తెలిసిన కుక్క జంగమ గురువును కూడా వదలదు. అలాగే సంతలో దారిగాచి సంపాదించే వేశ్య సన్యాసి వద్ద కూడా డబ్బులు గుంజడం మానదు. కులం, గోత్రం, విద్య ఉండి ఎంత గర్వించేవారైనా డబ్బున్న వారికి దాసులే. గంధపు చెట్టు వల్ల అది ఉన్న వనం ప్రకాశించినట్లు ఒక్క గుణవంతుడి వల్ల అతని కులం ప్రకాశిస్తుంది. ఏ కులమైనా గొప్పదని తక్కువని గొడవలు అనవసరం. ఒకే కూటమి నుంచి ఒకదాని తరువాత మరొకటిగా కులాలు ఏర్పడ్డాయి. అందువల్ల కులాల హెచ్చుతగ్గులు తెలుసుకోవడం వీలుకాదు. మనస్సును జాగృతం చేసి శరీరంతో అనుభవించే కోర్కెలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకుని దైనందిన కార్యాలు చేస్తూ సంసార జీవితాన్ని సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకున్నవాడవుతాడు. కోతికి కొత్త గుడ్డకట్టి కొండముచ్చులు పూజ చేసినట్లు నీతిలేనివాని చుట్టూ నిర్భాగ్యులు గుమికుడి గౌరవిస్తారు. కోపం వల్ల గొప్పదనం తగ్గిపోతుంది. కోపం వల్ల దుఃఖం కలుగుతుంది. ఆ కోపాన్ని తగ్గించినప్పుడు మాత్రమే కోరికలు తీరతాయి. గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. మురికి కాలువ రొదచేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాడు ఓర్చుకోగలడు. నీచునికి ఓర్పుండదు. పవిత్రమైన గోవుపాలు గరిటెడు చాలు. గాడిదపాలు కడివడైనా వృధా. భక్తితో పెట్టిన అన్నం పట్టెడు చాలు. సకున పక్షి అనగా గుడ్లగుబ ఇంటిమీద వాలితే వెర్రివాళ్లు ఆ ఇంటిని కూల్చి వెళ్ళిపోతుంటారు. గృహము లేకుండా పోయే కర్మకు గుబను నిందించడమెందుకు? పాలు పిండాలని కుండ తీసుకుని వెళ్తే పాలివదు సరికదా గొడ్డావు పండుడ తన్నుతుంది. పిసినారిని అడిగితే ఫలితం అలాగే ఉంటుంది. చెంపదగిన శత్రువు మనకు దొరికినా వాణ్ణి చంపకూడదు. వాడికి మంచి చేసి విడిచిపడితే చాలు. అదే వాడికి చావుతో సమానం.